డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రేపు మీకు తెలుగు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు షార్ట్కట్లో తెలుగు పేపర్ని మీరు మంచి మార్కులు ఎట్లా స్కోర్ చేయాలి, తక్కువ సమయంలో మీరు ఎట్లా క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవాలి, మంచిగా రాయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు సెండ్ చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి అవగాహన చేసుకోండి, మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? మనకు తెలుగు క్వశ్చన్ పేపర్లో ఇంటర్మీడియట్లో టోటల్లీ 5 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా, అవగాహన ప్రతిస్పందన ఒకటి. నెంబర్ 2 వచ్చేసి స్వీయ రచన. నెంబర్ 3 వచ్చేసి సృజనాత్మకత. నెంబర్ 4 వచ్చేసి భాషాంశాలు. నెంబర్ 5 వచ్చేసి వ్యాకరణాంశాలు ఉన్నాయి కదా. ఈ 4, 5 మాత్రం మనకు గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలు. రిమైనింగ్ ఈ 1, 2, 3 విషయాలు మాత్రం మనకు ఆన్సర్ చేయాల్సినటువంటి విషయం అన్నమాట. అయితే ఫస్ట్ రోమన్ నెంబర్ 1లో మనకు పరిచిత పద్యం అని ఒకటి వస్తుంది. ఈ పద్యము 2 పద్యాలు ఇస్తారు. ఈ 2 పద్యాలు మనకు ఒకటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒకటి మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయాలంటే మనం 2 లెసన్స్ చదువుదాం, అంతకంటే ఎక్కువ చదవద్దు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ లెసన్ లోకరక్షణం ఉంది, దాంట్లో 3 స్టార్ గుర్తులు పద్యాలు ఉన్నాయి. ఇక్కడ లోకలక్షణం అనేది కదా, ఇక్కడ 3 పద్యాలు ఉన్నాయి. అట్లాగే నెంబర్ 2 శతక పద్యాలు లెసన్లో నుంచి మీరు కొన్ని స్టార్ గుర్తు పద్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు బాగా బైహార్ట్ చేసి దాని భావం రాయగలిగితే తప్పకుండా మనకు 5 మార్క్స్ వస్తుంది. ఆ విధంగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి అపరిచిత గద్యం. అక్కడ కనిపిస్తుంది కదా అపరిచిత గద్యం. ఇది ఒక పేరా ఇస్తాడు, దాన్ని ఏ రకంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రశ్న ఇచ్చి జవాబులు రాయమన్నా పేరాన్ని చదువుకొని అందులో నుంచి ఆన్సర్స్ రాస్తాము, లేదా మల్టిపుల్ చాయిస్ ఇచ్చిన రాయగలుగుతాం. తప్పులు గుర్తించండి అని రాయమన్నా రాయగలుగుతాం, లేదా 5 క్వశ్చన్లు తయారు చేయమన్నా మనం రాయగలుగుతాం. నెక్స్ట్ స్వీయ రచన చూడండి, మీకు ఒకసారి క్వశ్చన్ పేపర్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకేసారి. చాప్టర్ నెంబర్ 1లో పద్యం గురించి చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ పద్యము కింది వాటిలో ఒక పద్యాన్ని పదభంగం లేకుండా రాయమన్నాడు. సిరిగలవాడు దాశరథి కరుణాపైన, ఇది శతక పద్యాల్లో ఒక పద్యం వచ్చింది. తన చుట్టూను హేలాగతిని, ఇది మనకు ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో లోకరక్షణం అనేటువంటి దాంట్లో నుంచి ఇచ్చాడు. అంటే 2 ఆన్సర్ చేయగలుగుతాం ఒక్కొక్కసారి. ఈ 2 లెసన్స్ తప్పకుండా చదివితే ఒక పద్యం అయితే 100% వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రెండోది స్వీయ రచన. ఇది పద్య భాగం నుంచి 2 లెసన్లు వస్తాయి, గద్య భాగం నుంచి 2 లెసన్స్ వస్తాయి. చూడండి ఒకసారి, పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్కులు ఉంటాయి, 4, 5, 20 మార్కులు. దీనికి సంబంధించినటువంటిది విధానం ఎట్లా ఉంటుందంటే, మీరు ప్రతి లెసన్లో ఉన్నటువంటి లెసన్కి చివరిలో సారాంశం అని ఉంటుంది. ఆ సారాంశం ఒకటి చదువుకుని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కు మీకు ఏమర్థమైందో దానికి తగ్గట్టుగా మీరు 5 మార్క్స్కు 5 లైన్స్, 10 మార్క్స్కు 10 లైన్స్ రాస్తే చాలు. ఎక్కువ రాయొద్దు దయచేసి. మీ ఓన్ వ్యూసే రాయండి, పక్క వాళ్ళ దగ్గర చూసి రాద్దామని అనుకోకండి. ఇట్లా తెలుగు విషయంలో మాత్రం 100% మీరు పక్క వాళ్ళ దగ్గర చూస్తే మాత్రం నష్టపోతారు. మీరు ఏమర్థమైందో ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని రాసేసేయండి, సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్స్ గురించి అనుకున్నాం కదా. స్వీయ రచనలో ఇక్కడ పారాగ్రాఫ్ అయితే మనకు 5 క్వశ్చన్లు ఇచ్చాడు, ఆన్సర్స్ రాయమన్నాడు. ఈ పేరాలో చదువుకొని మనం రాయగలుగుతాం. ఈ స్వీయ రచనలో చూడండి, 2 పద్య భాగం నుంచి వచ్చినాయి, 2 గద్య భాగం నుంచి వచ్చినాయి. నీవు మనిషిగా కనిపించే రాక్షసుడు అని హరిశ్చంద్రునితో ఎందుకన్నాడు. హరిశ్చంద్రుడి స్టోరీ చదివితే ఎవరు ఈ మాట అన్నారు, ఎవరితో అన్నారు మనకు తెలిసిపోతుంది. మంజీర రాసిన పాఠం కవి గురించి రాయండి అన్నాడు. ఇందులో ఈ 4 ప్రశ్నలో ఒక ప్రశ్న కవిపరిచయం ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని కవిపరిచయాలు చెప్పాను, ఇంపార్టెంట్వి. వాటిని చదువుకొని పోతే మీకు 100% దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. కొందరు గురువును నమ్ముకొని గొప్పవాళ్ళయ్యారు. మానవ గురువు అంటే మీకేమర్థమైందో తెలపండి అన్నాడు. ఇది గురువు ఆ లెసన్లో ఉన్నటువంటి చదివితే సరిపోతుంది. నేటి సమాజంలో వార్తాపత్రిక తీరులపై మీ అభిప్రాయం రాయనన్నాడు. ఇది ప్రసార సాధనాల్లోనికి సంబంధించినటువంటి
క్వశ్చన్ అనమాట. అది మీ అందరికీ అర్థమైనదని నేను అనుకుంటున్నాను. మీ ఓన్ వ్యూస్ రాస్తే సరిపోతుంది. మీరు ప్రతిదానికి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఉన్న విషయాన్ని మనము ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు 2 భాగాలు అయిపోయినాయి. ఒకటవ భాగం, రెండవ భాగం అయిపోయింది. మూడో భాగంలో సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఏంటన్నా, మీకు 3 ప్రశ్నలు ఇస్తాడు, మనం ఒకటి రాయాల్సి వస్తుంది. 10 మార్క్స్ మనకు కేటాయించారు. ఇందులో లేఖ కానీ, ఆత్మకథ కానీ, సంభాషణ కానీ, దినచర్య కానీ, కవిత కానీ, గేయం కానీ రాయాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన ప్రశ్నావళి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు సొంతంగా రాసుకోవచ్చు, దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. మీకు ఏం అర్థమైంది, డైరీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారో అది రాయమంటే రాయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సృజనాత్మకత ఇచ్చాడు. ఈ సృజనాత్మకతలో జాతీయ సమైక్యత ఆవశ్యకతను తెలుపుతూ వ్యాసాన్ని రాయాలని అన్నాడు. జాతీయ సమైక్యత అంటే దేశం మొత్తము కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని యొక్క అవసరాలు, లాభాలు ఏమిటియో మీరు వివరిస్తూ రాస్తే సరిపోతుంది. గురు శిష్య సంబంధం ఎట్లా ఉండాలో తెలిపేలా ఇద్దరి మిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి అన్నాడు. గురు శిష్యుల మధ్య సంబంధం ఎట్లా ఉండాలి, పాత రోజులు ఎట్లా ఉంది, వాళ్ళ విద్యలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. గురు శిష్యుల మధ్య స్వార్థము, లేదంటే మోసకారితనము, లేకపోతే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి గుణము, క్షమించే గుణము, ఓర్పు, సహనం, ఇట్లాంటి గుణాలు ఉంటాయి. ఇవన్నీ గురు శిష్యులకు మధ్యలో చాలా అవసరం. అవన్నీ వాటిని వివరిస్తూ మీరు ఒక ఎన్ని మార్కు 10 మార్క్స్ అడిగారు కాబట్టి 10 లైన్స్ కంటే ఎక్కువ రాయకండి, సరిపోతుంది. వృత్తి పని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కవిత రాయండి అన్నాడు. వృత్తి పని వాళ్ళు అంటే ఏదైనా ఒక వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు దర్జీలు ఉంటారు, కమ్మర్లు ఉంటారు, కుమ్మర్లు ఉంటారు, కంసాలి ఉంటారు, స్వర్ణకారులు ఉంటారు, లేకపోతే కర్మకారులు ఉంటారు, చాలామంది కార్మికులు ఉంటారు, రైతులు ఉంటారు. వీళ్ళందరి గురించి అంటే ఒక 4 తీసుకొని 4 లైన్లు కవితగా రాస్తే సరిపోతుందండి. ఇక్కడ లేదా మధ్యలో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లేదా అని ఇచ్చాడు కాబట్టి ఈ 3 క్వశ్చన్లో ఒకటి రాస్తే సరిపోతుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ రాసేసి ఇబ్బందులు పడద్దు, ఒకటే రాయాలి, చాయిస్ రాయకండి. ఇక్కడ చూసారా, మీరు ఎప్పుడు ఏది రాయాలనుకున్నా కానీ మీరు హెడ్డింగ్ చదవండి. ఇక్కడ హెడ్డింగ్లో మనకు క్లియర్గా తెలుసు, ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి అన్నాడు, అది మనకు అవసరం. రిమైనింగ్ మనకేమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకత కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకు, నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకత అయిపోయింది. భాషాంశాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ చూసారా, మీకు చాలా క్లియర్గా ఇచ్చారు. సొంత వాక్యాలు ఏమో 5 మార్క్స్కి వస్తున్నాయి. సొంత వాక్యాలు 10, మిగతా 15 మార్క్స్ ఉన్నాయి కదా. అందులో అర్థాలు 2 వస్తాయి, పర్యాయ పదాలు 2 వస్తాయి, నానార్థాలు 2 వస్తాయి, ప్రకృతి వికృతులు 2 వస్తాయి, ఉత్పత్తి అర్థాలు 2 వస్తాయి, వచనాలు 2 వస్తాయి, జాతీయాలు 2 వస్తాయి. చాలా క్లారిటీగా ఇచ్చాడు కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది, పెద్ద కష్టమేం అనిపించదు మనకు. వాటిల్లో చూడండి ఒకసారి, అది పదజాలము, వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్ అనమాట. ఇక్కడ చూడండి, సొంత వాక్యాలు ఎంత ఈజీగా ఇచ్చాడు, భాషాంశాలను ఇచ్చాడు. చలామణి, ఈ రోజుల్లో పాత నోట్లు చలామణిలో లేవు. ఏదైనా నీకు చలామణి అనే పదం వచ్చేటట్టుగా నీకు 5 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే, ఒక్కటి కూడా వదిలిపెట్టకూడదు. మారుమోగు అంటే ఏంది, ఎక్కడైనా సరే ఏదైనా ఒక సంఘటన జరుగుతుంటే అందరికీ తెలిసిపోతుంటే అది మారుమోగడం అంటారు. మీరేం రాస్తారు, మా ఊర్లో జరిగిన పెళ్ళి పక్క ఊరంతా కూడా మారుమోగిపోతుంది అని. అనివార్యం అంటే తప్పనిసరి అని అర్థం. నేను ఈరోజు పాఠశాలకు వెళ్ళడం అనివార్యం అని ఏదో ఒకటి పెట్టవచ్చు. జీవనశైలి, ఈ రోజుల్లో మానవుని యొక్క జీవనశైలి చాలా మారిపోయింది అని పెట్టవచ్చు. ఈ ఏదైతే మీరు సొంత వాక్యం రాస్తారో ఆ పదము సెంటెన్స్లో వచ్చినప్పుడు దానికి అండర్లైన్ చేయండి. అట్లా అది ఈక్వల్ పెట్టి మనం వాక్యం రాస్తాం కదా, అక్కడ ఆ పదానికి చలామణికి అండర్లైన్ చేయండి, సరిపోతుంది. ఇట్లా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి అన్న, మనకు సొంత వాక్యాల తర్వాత అర్థాలు అడిగాడు. కరెక్ట్గా చూసుకోండి, ఈ 2 లైన్లు, ఈ 2 క్వశ్చన్స్ కూడా అర్థాల కిందకి ఇచ్చాడు. చూడండి ఏమని ఇచ్చాడు, బతుకమ్మ ఊరంతా కోలాహలంగా ఉన్నది. అసలు యాక్చువల్గా ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాయాలి. కింద గీత గీసిన, ఇక్కడ గీత మిస్ అయింది. దేనికి గీత ఉండాలంటే దీనికి ఉండాలి. కోలాహలం అంటే ఏంది అని అర్థం. కోలాహలం అంటే
సందడి, బి ఆన్సర్. మీరు దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఈ 11 నుంచి 40 వరకు 40 వరకు మీరు ఆన్సర్ పేపర్లోనే నెంబర్లు వేసుకోండి, వరుసగా వేసుకొని డాష్లు పెట్టుకుంటే మీరు అక్కడ ఆన్సర్ పేపర్లో ఏబిసిడి అని పెడితే సరిపోతుంది. ఈ క్వశ్చన్ పేపర్ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఈ బిట్ పేపర్ కూడా దీంట్లోనే ఉంటుంది, దీన్ని కట్ చేసి ఆడ అంటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 11 నుంచి 40 వరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చీకట్లో నడవాలంటే నాకు గుబులవుతుంది. గుబులు అనే పదానికి అర్థం అడిగాడు. గుబులు అంటే ఏంది? భయం. ఇది చూడండి, సంతోషం కాదు, ఇష్టం కాదు, భయం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మా ఊరు అటవీ ప్రాంతం, అరణ్యంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఆ అడవి ఎంతో బాగుంది. ఈ వాక్యంలో ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఏమన్నాడు? మా ఊరు అటవీ ప్రాంతం, అరణ్యం. ఇక్కడ అటవీ ప్రాంతం, అరణ్యం, అడవి అనే పదాలు మాత్రం మూడు పులు స్టాపులు ఉన్నాయి. 3 పులు స్టాపుల్లో సేమ్ మీనింగ్ ఉన్నట్టు ఇదే కాబట్టి అరణ్యం, అటవి, అడవి, అరణ్యం, ఇది ఆన్సర్ అనమాట, డి ఆన్సర్. నెక్స్ట్ చంద్రుడు, శశాంకుడు అనే పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏమన్నాడు? పర్యాయ పదాలు చంద్రుడు. చంద్రుడు అంటే రాముడు కాదు, కృష్ణుడు కాదు, సోముడు అనేది ఆన్సర్ అనమాట. అట్లా. నెక్స్ట్ హరి చెట్టు మీద నుండి దిగొచ్చి గుడిలో వారిని దర్శించుకొని హరి అనే పదానికి నాన్న అర్థాలు. హరి చెట్టు మీద అంటే ఇక్కడ కోతి అని అర్థం వస్తుంది. గుడిలోని వారిని దర్శించుకున్నది అని వచ్చింది. గుడిలోని వారిని దర్శించుకున్నది. హరి అంటే ఇక్కడ కోతి చెట్టు, విష్ణువు చెట్టు కాదు, కోతి విష్ణువు, కోతి విష్ణువు అనేది ఆన్సర్ నాన్న. నెక్స్ట్ సమయం, చావు, నలుపు అనే పదానికి నానార్థాలు కలిగింది. కలము అంటే పెన్, అది కాదు. ఇక్కడ కరం అంటే చేయి, అది కాదు. కీరము అంటే అది కాదు. కాలము అనేది ఆన్సర్ అన్నమాట. సమయము, కాలము అనేదానికి సమయం అనే మీనింగ్ వస్తుంది, చావు అనే మీనింగ్ వస్తుంది, కాలం అంటే నలుపు అనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఒకే పదానికి నానార్థాలు ఉంది, అదనమాట ఇది. నెక్స్ట్ ప్రకృతి వికృతి, వెరీ సింపుల్. పక్షికి పక్కి అని వస్తుంది. ఎక్కడుంది అది? పక్షికి పక్కి, ఇది ఆన్సర్ అనమాట. ప్రకృతి కొన్ని చదువుకోండి. అలాగే దమ్మకు ప్రకృతి, ధర్మం. ధర్మం అనే పదానికి దమ్మం అనేది వస్తుంది, అదే ఆన్సర్ అనమాట. సున్నం చేత నిర్మితమైనది. సున్నం, భవనం, సౌధము అంటే సున్నం తేట నిర్మిపడితే కూడా దాన్ని సౌధము, భవనం అంటారు అనమాట. దైత్యులు అంటే దితి యొక్క కుమారులు, ఇది ఆన్సర్ అనమాట. ఇంకా వ్యాకరణాంశాలు మనకు తెలిసి సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఉంటాయి ఇందులో వ్యాకరణాంశాల్లో. భువన ఏక ఏ సంధి అన్నాడు. భువన ప్లస్ ఏక, ఏ ఐలు ప్లస్ తర్వాత వస్తే అది వృద్ధి సంధి, ఇది వృద్ధి సంధి అని బి అని పెడతారు. వేరొకడు విడదీస్తే వేరు ప్లస్ ఒకడు ఏమని వస్తుంది? వేరు ప్లస్ ఒకడు, ఇది కరెక్ట్ ఆన్సర్. అవులను ఏమంటారు? ఇట్లా వంగి ఉంటాయి కాబట్టి వాటిని వృద్ధులు అంటారు. మనం చెప్పుకున్నాం. గుణములు అంటే ఏవో, ఇది కాదు. క్రింది వాటిలో అత్వసంధికి ఉదాహరణ కానిది అని అడిగాడు. రాజా ప్లస్ అత్వసంధి, వంట ప్లస్ ఇల్లు, వంటిల్లు, ఇది కూడా అత్వసంధి. ఇంకా ప్లస్ ఒకరు, ఇది కూడా అత్వసంధి. శతాబ్దాలు, ఇది ప్లస్ శబ్దం సంస్కృత పదం, అందువల్ల ఇది కాదనమాట. ఇది సంస్కృత సవర్ణ దీర్ఘ సంధి కిందకి వస్తుంది, అత్వసంధి కాదు. మృగాక్షి, మృగము అంటూ కళ్ళు కలది కలవాడని వస్తే బహురీ సమాసంనా. నెక్స్ట్ జ్ఞానజ్యోతి, జ్ఞానము జ్యోతి, ఇది ఉపమేయము ఉపమానం రెండు కలిసి వచ్చినాయి. ఇట్లా ఉపమేయం మీద ఉపమానాన్ని ఆరోపిస్తే రూపకాలంకారం అంటారు. దాన్ని ఏమంటారు? జ్ఞానం అనేది అని వస్తుంది, అందుకే జ్ఞానం అనేది జ్యోతి. ఉభయ పద ప్రాధాన్యం కలిగింది ఏంటంటే ద్వంద్వ సమాసం, 2 పదాలు ప్రాధాన్యం ఉంటుంది. క్రింది వాటిలో ద్విగు సమాసం కానిది అన్నాడు. త్రినేత్రుడు, ఇది కాదు, ఎందుకంటే 3 నేత్రములు కలవాడు అని వస్తుంది. కలది కలవాడు అని వస్తే బహురీ సమాసం. 2 రోజులు, ఇది నెంబర్ ఉంది. 100 సంవత్సరాలు, ఇది నెంబర్ ఉంది. త్రిమూర్తులు, ఇది కూడా అదనమాట. నెక్స్ట్ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. క్రింది వాటిలో చేకానుప్రాస అలంకారం కలది అన్నాడు. వర్షంలో తడుస్తుంది. ఇక్కడ వర్ష పక్కన వచ్చింది, 2 మీనింగ్ వేరుగా ఉంటుంది. అట్లే అంత్య అనుప్రాస అలంకారానికి ఏమంటే పదంలో కానీ వాక్యాల చివరిలో ఒకే అక్షరం గిన పునరుక్తం అవుతే అది అలంకారం అన్నమాట. వాటిలో నగణం, నా అంటే 3 లఘువులు ఉండాలి.
లఘువు లఘువు విషము దగ్గర 3 లఘువులు వచ్చినాయి. బంగారం ఇది గురువు వచ్చింది, ఇది గురువు వచ్చింది, ఇది లఘువు వచ్చింది, ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ రత్నము ఇది గురువు లఘువు లఘువు, ఇది కూడా 3 4 ఇది కూడా కాదు. సూర్యుడు గురువు లఘువు లఘువు, ఇది కూడా కాదనమాట. అప్పుడు మనకు 3 లఘువులు వచ్చింది నగరం, గుర్తుపెట్టుకోండి. 3 గురువులు వస్తేనేమో మగరం, ఇది నగరం. రాజసం ఏ దానికి గురు లఘువులు గుర్తిస్తే రా అనేది ఏమవుతుంది నాన్న? రాజసం. ఇక్కడ చూసారా, రా అంటే గురువు, జ అంటే లఘువు, సమ్ అంటే గురువు. గుర్తిస్తే గురువు లఘువు గురువు వస్తుంది. ఎట్లా? ఇది బి ఆన్సర్ కరెక్ట్. గురువు లఘువు గురువు వస్తుంది, అది బి ఆన్సర్. 3 గురువులు వచ్చింది, ఇది కాదు. అట్లానే చంపకమాల గణాలు ఏంటిది? భరణ భవరవ, ఇదేమో ఉత్పలమాల కిందికి వస్తుంది, ఇది కాదు. నజబజర అనేదేమో చంపకమాల, వెరీ గుడ్, బి అనేది ఆన్సర్ కరెక్ట్. నజబజబిరాజ్. ఉత్పలమాలలో పద్యం యతిస్థానం, ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, 10వ అక్షరం యతిస్థానం, ఇది కరెక్ట్ అనమాట. ఇట్లా మనము మనకిచ్చిన గ్రామర్ బుక్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.